మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,00,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం సక్రమంగా వినియోగించకుండా రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ఇంజనీర్లు సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో తగినంత వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపి సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల అవసరాలను పక్కన పెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించిన బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగికృష్ణ, మాజీ మెదక్ మార్కెట్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, వెల్దుర్తి ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, వెన్నవరం శ్రీనివాసరెడ్డి, ఇండియన్ గ్యాస్ శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యుడు శాకారం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ జగ్గ అశోక్ గౌడ్తో పాటు పలువురు సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్, తూప్రాన్, వెల్దుర్తి, కొల్చారం, శంకరంపేట 5 మండలాల గుండా పారుతున్న హల్దీ పరివాహక ప్రాంతం జీవోత్సవంలో మారిపోయింది. తలాపున 2 రిజర్వాయర్లు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ద్వారా గత 4 సంవత్సరాల నుండి హల్దీ నడి ఎండాకాలంలో కూడా పారిన చరిత్ర తినట్టు కూడా లేకుండా ఫాల్తు రాజకీయాలు చేస్తూ రైతులను నట్టేట ముంచే విధంగా వ్యవహరిస్తుంది. ఎరువులు లేవు, నీళ్లు లేవు, ఏ విధమైన ప్రజలకు మేలు చేసే పథకాలు లేకుండా రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. గోదావరి నది గుండా ప్రవహిస్తున్న నీళ్లు తెలంగాణకు ఉపయోగపడకుండా ఆంధ్రాకు తీసుకువెళ్ళి పట్టిసీమ ద్వారా ఎత్తిపోతల పథకాలు ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారు తప్పితే గోదావరి దాదాపు 60 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి ద్వారా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా చేస్తున్నారు. 80,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బచావో కార్యక్రమం తీసుకొని వెల్దుర్తి మండలం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరము హల్దీ బచావో కార్యక్రమం తీసుకున్నాము. వర్షాకాలం స్టార్ట్ అయ్యి చాలా అయింది, జూన్ అయింది, జూలై అయింది. వర్షాకాలం ఎన్నో వచ్చిందని ఇండియన్లు అందరూ చెప్పిన గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల హల్దీవాగ్ మొత్తం ఎండిపోయింది, అది పాత మొత్తం ఖరాబ్ అయింది. కాబట్టి ఇప్పుడు అన్న ప్రభుత్వం 3 పిల్లలు 1,00,000 కోట్లతో 3 సంవత్సరాలు గంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేసినప్పుడు 3 పిల్లలు రిపేర్ చేస్తున్నందుకు సోయి లేదు. 3 పిల్లలు రైతులైతే అందరికి ఒక పార్టీ వాళ్ళు లేరు, అందరు పార్టీ వాళ్ళు ఉంటారు, అందరు రైతులే. రైతులకు చేయాలని సోయి లేదు వాళ్ళకు. ఇప్పటికి కూడా రైతుల రక్తం పంచి కేసీఆర్ రైతుల రక్తం పంచి పంటలు పండుతాయి అంటారు. కాబట్టి గడ్డనే కీరు 6 గ్యారెంటీ ఒక అమలు కాలేదు. రైతు బంధు కూడా రైతు బీమా లేదు, రైతు ఏది కూడా చక్కగా వస్తలేదు. కాబట్టి మీరు ఇప్పటికి దృష్టి పెట్టుకొని ఇప్పుడైనా మీరు అన్నీ చేయకపోతే మాత్రం ప్రజలంతా ఎంబడబడిన రోజులు వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి రోజుల్లో మీరు వస్తే మాత్రం ఇప్పుడు ఎంబడబడి కొడతానికి రెడీ ఉన్నారు. మీరు ఇప్పుడైనా జాగ్రత్త పేరు వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రజలను దృష్టి పెట్టుకొని నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటాము. మేము ఈరోజు మొదలు పెట్టినాము. ఇది స్టార్టింగ్ లాస్ట్ కాగా మేము నీటిలో కొంతమంది ఉద్రిక్తం చేస్తాము, రోడ్ల మీదకి వస్తాము, దండాలు చేస్తాము. ఇప్పుడు కాళేశ్వరం కొండపోచమ్మ దగ్గర పోతున్నాం. మేము ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారిని, ప్రతాప్ రెడ్డి గారిని అందరూ కలిసి హల్దీ నుంచి అస్తాలపూర్ నుంచి ఉప్పులింగా పోదాక పాదయాత్ర చేయాలని అనుకుంటున్నాము. దానికి మనకు స్టార్టింగ్లో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, సుంతాలక్ష్మి చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి కట్టడం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు యావత్తు రైతాంగానికి ఉపయోగపడే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే ఉదాగా ఉంచుతున్నారు. సెంట్రల్ కమిటీ వాళ్ళు వచ్చి మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు గుంగినాయని చెప్పేసి అన్నారు. అది నిజమే. దాని కింద కూడా మళ్ళీ ఇంకా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు అయితే పూర్తిగా 3 బ్యారేజ్లను కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్లను చెప్తే, రిటైర్డ్ ఇంజనీర్లను ఈరోజు తెలంగాణకు సైంటిస్టులు చెప్తే ఈ మునగాడు ఏం చేస్తున్నట్టు ఆల్టర్నేట్గా వాటిని ఉపయోగించుకొని దాదాపు 6-7 జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు అందే అవకాశం ఉండే. ఇప్పటికే దాదాపు 43 టీఎంసీలు కిందికి వదిలి ఆయన గురుదక్షిణ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు రైతాంగం.
అంతర్గతంగా భూగర్భ జలాలు పెరిగి 4-5 కిలోమీటర్ల వరకు కూడా మరి పెద్ద ఎత్తున పంటలు పండినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఈ చెక్ డ్యామ్లు కట్టక ముందు మనం అందరం చవి చూసిన వాళ్ళమే. ఎక్కడ చూసినా పంటలు వేయాలి, మార్చి లోపలనే ఎండిపోవాలి. ఎండిపోవడానికి ప్రధాన కారణం నీటి సమస్య, ఆ తర్వాత విద్యుత్ సమస్య. మరి ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణ రైతాంగం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు మీరు? రైతు బంధు ఇచ్చి మరి రైతు కుటుంబం ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకొని, మరి అదే రైతు కుటుంబంలో పెళ్ళి అయితే కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చి రకరకాలుగా ఆడబిడ్డ పెళ్ళి అయితే మరి కాన్పులో మరి 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చి రకరకాల మరి పథకాలను పెట్టి ఈరోజు రైతును ఫౌండేషన్ కానీ యువత కానీ మరి మేధావులు కానీ మరి ఇంజనీర్లు కానీ అందరూ కూడా సిద్ధమయ్యారు. నీ తడాకా భర్తం పడతారు. ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరి కొండపోచమ్మకు వెళ్ళి అక్కడ నీటి వసతులు ఎలా ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు